అడవిలో ఒక కాకి నేను ఎంతో సంతోషంతో జీవనాన్ని గడుపుతున్నాను, నాలాంటి సంతృప్తికరమైన జీవితం ఎంతమందికి దొరుకుతుంది అనుకుంటూ ఎంతో ఆనందంగా జీవించసాగింది. అయితే ఒకరోజు ఆ కాకి అనుకోకుండా ఒక హంసని చూస్తుంది. అబ్బా, ఎంత తెల్లగా ఉంది! ఇంత నల్లగా ఉన్న నేనే ఇంత సంతోషంగా జీవిస్తూ ఉంటే అంత తెల్లగా ఉన్న ఈ హంస ఇంకెంత ఆనందంగా జీవిస్తుందో అని అనుకొని అదే మాటను హంస దగ్గరికి వెళ్ళి చెప్పింది. అది విన్న హంస, ఇంత తెల్లగా ఉన్న నేనే అందరికన్నా అదృష్టవంతురాలిని అని నిన్నటి వరకు అనుకున్నాను, కానీ ఆ రెండు రంగులు ఉన్న చిలకను చూసే వరకు నాకు కూడా తెలియదు ఈ ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన పక్షి చిలక మాత్రమే అని హంస చెప్పగానే అది విన్న వెంటనే కాకి చిలక దగ్గరకు వెళ్ళి, నాకన్నా హంస కన్నా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి, నీ శరీరం అంతా రెండు రంగులతో ఎంతో అందంగా ఉందో, నువ్వు మాత్రమే ఈ ప్రపంచంలో ఎంతో ఆనందాన్ని అనుభవించే పక్షివి అని చెప్పగానే ఆ మాట విన్న చిలక ఎంతో విచారంతో, అయ్యో ఏం చెప్పను, ఇందాకటి వరకు నేను కూడా అలానే అనుకున్నాను, నాకన్నా అందమైన ఆనందమైన పక్షి ఏదీ లేదని, కానీ అక్కడ ఉన్న నెమలిని చూసాకే తెలిసింది రెండు రంగులు మాత్రమే ఉన్న నాకన్నా ఎన్ని రంగులు ఉన్న ఆ నెమలి ఇంకెంత ఆనందంగా ఉంటుందో అని చెప్పగానే వెంటనే ఆ కాకి జూలో ఉన్న నెమలి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నావు, ప్రతిరోజు నిన్ను చూడడానికి వేల మంది ప్రజలు వస్తున్నారంటే నువ్వు ఇంకెంత ఆనందంగా సంతోషంగా ఉన్నావో అని అనగానే అది విన్న ఆ నెమలి, నేను అందమైన దాన్నని, నన్ను చూసే వాళ్ళకి ఎంతో సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది కాబట్టి నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించారు. ఈ జూ మొత్తంలో పంజరంలో బంధించని ఏకైక పక్షి ఏదైనా ఉంది అంటే అది నల్లగా ఉన్న కాకి మాత్రమే. దేవుడు వచ్చి ఏదైనా వరం కోరుకోమంటే నన్ను వెంటనే కాకిగా మార్చమని కోరుకుంటాను. ఒకవేళ నేను గనక కాకినైతే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఆనందంగా ఉండేదాన్ని, నాకు నచ్చినట్లు జీవించేదాన్ని, అప్పుడు నన్ను పట్టుకుని ఎవరు పంజరంలో బంధించేవారు కాదు కదా అని నెమలి కాకితో చెప్పడంతో కాకి వెంటనే ఈ జన్మనిచ్చిన ఈ భగవంతుడికి మొక్కుకొని అక్కడి నుంచి ఎగిరిపోయింది. మనం కూడా ఈ కాకి లాంటి వాళ్ళమే. మన అదృష్టాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించకుండా వేరే వాళ్ళతో అనవసరంగా పోల్చుకొని బాధపడుతూ ఉంటాం. మీ దగ్గర లేని సుఖం ఎదుటి వారి దగ్గర ఉంది అంటే ఆ సుఖానికి తగిన రెండింతల భారం వాడు మోస్తున్నాడని మనం గ్రహించలేకపోతున్నాం. ఒకరితో పోల్చుకోవడం మానేసి దేవుడు మనకిచ్చిన దానితో సంతోషంగా ఉందాం. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?